బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ కారు డిక్కీలో మృతదేహం కేసు దర్యాప్తు కలెక్కొచ్చింది. కారు డిక్కీలో లభ్యమైన శవం ముబారక్ నగర్ కు చెందిన 45 ఏళ్ల కమలగా గుర్తించారు పోలీసులు. తన తల్లిని వ్యభిచారానికి ప్రేరేపించిందని కమలపై అదే గ్రామానికి చెందిన డ్రైవర్ రాజేష్ కక్ష పెంచుకున్నాడు. కమలకు ఫోన్ చేసి మాధవ్ నగర్ బైపాస్ రోడ్డు వద్దకు రావాలని చెప్పాడు. ఆమె అక్కడికి చేరుకోవడంతో అదే రోడ్డులో కొంత లోపలికి తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. మృతదేహంపై తాటిపత్రి రాళ్లను కప్పి ఇంటికొచ్చాడు. ఆ తర్వాత అద్దెకి కారు తీసుకుని హత్య చేసిన ప్రదేశానికి వెళ్లాడు. మృతదేహాన్ని తాటిపత్రిలో చుట్టి డిక్కీలో ఎక్కించి అక్కడి నుంచి అతి వేగంతో ఆర్మూర్ వైపు వెళ్తుండగా టానా పోలీసులు అనుమానంతో బండిని వెంబడించారు. డిక్కీలోని తాటిపత్రి బయటకు కనిపించడంతో గంజాయి తరలిస్తున్నాడనే అనుమానంతో కారును వెంబడించారు పోలీసులు. దాస్నగర్ సమీపంలోని కాలువ వద్ద కారు ఆపి తనిఖీ చేయగా డిక్కీలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం కనిపించడంతో పోలీసులు అతన్ని ప్రశ్నించగా జరిగిన విషయాన్ని అతను చెప్పాడు. మరోవైపు ఈ కేసుపై మృతురాలి బంధువులు సంచలన ఆరోపణ చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలివచ్చిన మృతురాలి కుటుంబ సభ్యులు కమల హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమంటూ ఆరోపించారు. హత్యలో ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఆరు డిక్కీలో మృతదేహం సంబంధించి నమ్మలేని విజయాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో మనం ఇదే ప్రాంతానికి సంబంధించిన ఇప్పుడే కారుకి సంబంధించి వారి కారు కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు వచ్చారు. అంటే ఎవరైతే కమల ఉందో కమలకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కూతురు కొడుకు ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. మాకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు. అసలు చనిపోయిన విషయానికి సంబంధించి ఏం జరిగిందో కూడా కనీసం వీళ్ళకి తెలియని పరిస్థితి. వీళ్ళంతా కూడా చదువుకుంటారు. ఒకసారిగా తల్లి చనిపోవడంతో ఒకసారి వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన తల్లికి సంబంధించి ఏం జరిగిందనే కోణంలో కూడా పోలీసులు వద్దకు వచ్చి వాళ్ళు వేడుకుంటున్నారు. ఒకసారి మాట్లాడించాం. అమ్మా ఇక్కడ నువ్వు ఎక్కడ ఉండే చనిపోయినప్పుడు ఎక్కడ ఉండే? హైదరాబాద్లో ఉండేనా? హైదరాబాద్. ఏమని తెలిసింది నీకు? మా అమ్మాయి కనిపిస్తలేదని కాల్ చేసా. ఈవినింగ్ కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు. చేస్తూనే ఉన్నా, లిఫ్ట్ చేస్తలేదు. వెతకమని చెప్పా ఇంట్లో నిన్న మధ్యాహ్నం అమ్మ అమ్మ లేదు. రాజేష్ తెలుసా? అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి మీకు నీకు ఎప్పుడు తెలిసింది? అంటే అమ్మ లేదు అనే సందర్భం ఇప్పుడు ఎన్ని రోజులు తెలిసింది? నిన్న 1:30 అక్కడ దాస్నగర్లో మొత్తం చంపి కార్ డిక్కీలో పెట్టేశారు. దేంతో చంపారు తెల కానీ చాకుతోట దేంతో చంపారు. పరిచయమేనా రాజేష్? పరిచయం. చంపిన వ్యక్తి మీ అదే గ్రామం చెందిన వ్యక్తి? అదే గ్రామం చెప్పండి. అసలు మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఎట్లా జరిగిందని తెలిసింది? నేను కూడా నైట్ 10:30కి అట్లా వచ్చేసినాను. నేను కూడా హైదరాబాద్లో ఉంటాను సార్. ఎట్లా తెలిసింది? ఎట్లా చంపినట్టు మొత్తం సార్? అది బాడీ ఏంటంటే మొత్తం ఇట్లా కమ్మలు వెళ్ళకపోతే చెవులు నరికేసింది. అదొకటి. ఇదంతా ఈ చాకుతోటి చంపారు, గొడ్డలతోటి చంపారు తెలియదు కానీ ఇదంతా కట్ అయిపోయింది. ఒక వన్ సైడ్ మొత్తం కట్ చేసేసిండ్రు. ఈ చెంప మొత్తం ఈ సైడ్ మొత్తం బ్యాగ్ మొత్తం బ్లడ్ కూడా మొత్తం అంతా వచ్చేసి కన్ను మేల్కొంది. ఒక కన్ను మొత్తం ఇట్లా మూసుకపోయింది. బ్లడ్ అంతా ఈ కన్నులోకి వెళ్ళి మూసుకపోయింది, గడ్డగట్టుకపోయింది. తర్వాత గోల్డ్ అంతా తీసుకున్నారు. మా చిన్నమ్మాయి గోల్డ్ తీసుకున్నారు. ఆ గోల్డ్ తీసుకున్న తర్వాత ఇక మేము వాళ్ళకు సుధరాయించాక ఇక్కడ కార్ డిక్కులు వేసుకొని దాస్నగర్ సైడ్ వెళ్ళిండ్రు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. అర్థం కాక బయటికి తీసి కార్ డిక్కీలోంచి బయటికి తీసిన తర్వాత యాసిడ్ పోసిండు ఒక చెయ్యికి మొత్తం కాల పెడదాం అనుకుని గడ్డి తీసుకొచ్చిండ్రు.
తర్వాత వాళ్ళకి మళ్ళీ ఇంకేమైందో తెలియదు. కాకపోతే ఇది ఇందులో ఒక పర్సన్ అయితే ఒక 3-4 మెంబర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటారు సార్. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, ఒక్కొక్కరు కాదు. ఇది ఉంటే ఒక 4-5 ఖచ్చితంగా ఉండొచ్చు. అయితే వాళ్ళ ఇప్పుడు చంపిన అతను వాళ్ళ మదరు చంపమన్నది. ఎందుకంటే డబ్బులు తీసుకున్నారు వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు. అడిగితే ఇది అయితే ఆ డబ్బులు తీసుకున్నది అదొక రీమార్క్. మళ్ళీ ఇక డబ్బులు తీసుకోండి ఎందుకు, మళ్ళీ డబ్బులు తీసుకున్నది చంపేద్దాము. ఇక గోల్డ్ కూడా ఇవన్నీ తీసుకున్నారు, గోల్డ్ కూడా అన్నీ తీసుకున్నారు. అట్లా అది సార్. మీరు ఎప్పుడు చూసారు అంటే అసలు చూసినప్పుడు ఎట్లుండే బాడీ, అసలు మీకు ఎట్లా అనుమానం కలిగింది? ఆ రాజేష్ అనే వ్యక్తి అసలు పరిచయం మీకు ముందు? పరిచయం ఏం లేదు. కాకపోతే వాళ్ళ అమ్మ మా చిన్నమ్మ ఒకటే కంపెనీలో పనిచేస్తుండే. ఓ 10 సంవత్సరాలు అట్లా ఆ టైంలో చేసిర్రు ముబారక్ నగర్ విలేజ్లని. కాకపోతే ఏంటంటే ఇక అడిగినప్పల్లా డబ్బులు ఇస్తుండే. మా చిన్న జాబ్ చేస్తుంది కదా, నెలకు 50,000 వస్తుంది హైదరాబాద్లో జాబు అని. అంతే ఒకసారి అడిగినప్పుడు ఇచ్చింది. ఇస్తా ఇంకా 15,000 ఇవ్వలేవని మళ్ళీ ఇంకోసారి అడిగింది. నువ్వు ముందర ఇవ్వలేవు, నీ ఇప్పుడు నేను ఇట్లా ఇస్తా అని ఇవ్వలేదు అనగానే సరే మరి లేవంటున్నావు అని ఊకున్నా అంట. మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత మళ్ళీ మంచిగా మాట్లాడిందట. ఇద్దరు మరి మా ఇంటికి రా అనుకుంటా పిలుచుకోయారు. 3:30 పిలుచుకోయరా కథం. మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. నైట్ 1 గంటలకు మళ్ళీ పిఎస్లోకి పోయినాం. పిఎస్లోకి వచ్చి ఇట్లా ఫోటో ఒకటి ఆధార్ కార్డ్ జిరాక్స్ కనబడతలేదని మళ్ళీ మబ్బుని లేవగానే మొత్తం లింకినాం, ఎవరు దొరకలే మొత్తం. నిన్న పోస్ట్ ఆడిపోయి హాస్పిటల్ పోతే మాత్రం ఇక చూడరాదు. ఇది మొత్తం కటింగ్ చేసేసిండు, బంగారం మొత్తం తీసేసిండు. ఇవి కూడా ఇది కట్ చేసిర్రు. ఇది ఎంటికలు ఉంటుంది చూడు, ఓన్లీ ఇట్లా ఏది ఈ తోలుతో సహా ఓన్లీ పుర్రెనే ఉన్నది. ఇటు పుర్రెనే ఏం బ్యాక్ సైడ్ పుర్రెని. ఏం డిమాండ్ లేదు. మా చిన్నమ్మ ఎట్లా చంపేసిండు, బంగారం గురించి గంగలో పోని అవసరం లేదు. బంగారం పై చిన్నమ్మని పోయినా కూడా బంగారం అవసరం లేదు మాకు. వాడికి కూడా అంత కఠినంగా కావాలి శిక్ష. మొత్తం టోటల్ మీద అయితే వాడికి జీవిత ఖైదీ పడాలి, అట్లా పడాలి. అయితేనే ఇంకొకరు కూడా అటువంటి చెయ్యరు కూడా. సార్ ఇంకో విషయం తెలుసా, మా ఊర్లో ప్రతి ఒక్కరు ఓవరాల్గా కేసుకు సంబంధించి అయితే క్లియర్గా చెప్తున్నారు. ఏదైతే డబ్బుల వ్యవహారం కావచ్చు, లేకపోతే బంగారంకి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకే ఎవరైతే బంధువులు అయితే ఒకటే ఆరోపిస్తున్నారు, ఎవరైతే నిందితుడు డబ్బుల వ్యవహారంలో లేకపోతే బంగారం తీసుకొని లేకపోతే హత్య చేశారనే కోణంలో చెప్తున్నారు. అతి కిరాతకంగా హత్య చేసి యాసిడ్ కూడా పోసారని చెప్తున్నారు. బాడీ కూడా ఏదైతే మృతదేహాన్ని చూడలేని పరిస్థితిలో ఉంది. పిల్లలు కూడా హైదరాబాద్లో చదువుకుంటారు. 3 రోజులకి అంటే ఫోను స్విచ్ ఆఫ్ ఉన్నది. చాలాసార్లు ఫోన్ చేసినాను కూడా కూతురు చెప్తుంది. కానీ పోలీసుల విచారణలో మాత్రం మృతదేహం దొరికింది. కారు డిక్కీలో మృతదేహం చూసిన తర్వాత బంధువులు ఒకసారి చూసి దాన్ని ఉలిక్కిపడ్డారు. ఇంత దారుణంగా చంపిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు కూడా జీవిత ఖైదీ శిక్ష విధించాలి, తమకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.